ఏప్రిల్ 18, 2024 విత్తనాల కంపెనీలకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బండారు లక్ష్మయ్య అధ్యక్షత వహించగా బాబురావు ఇంజనీరింగ్ గారు కూడా మాట్లాడారు, హరగోపాలరావు గారు కూడా మాట్లాడారు. ఇదే విధంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, ప్రజా సంఘాల కార్యకర్తలు, నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక ఇత్తనాల కంపెనీ స్థానిక గ్రామస్తుడైన రామచంద్రయ్య మాట్లాడుతూ గాలి అప్పుడే కలుషితమైంది. ఆ గాలి ఎట్లా వస్తుందంటే బయటికి వెళితే గొడ్లకు కోసం చేసిన కుడితి వాసన వస్తుంది గాలి. అక్కడ కుడుతూ ఏం లేదు, కానీ ఆ స్మెల్ అట్లా తయారైందంటూ వివరించారు. అదేవిధంగా మట్టి, తడిసిన మట్టి మీద పాదం పడితే అది అట్నే బంక అంటుకుంటుంది. అది కాలుష్యంలో ఒక భాగమే కదా. వీటినైనా దృష్టిలో ఉంచుకొని అక్కడి స్థానిక ప్రజలకు తెలియజేస్తూ ఈ ఇత్తనాల కంపెనీలను వ్యతిరేకించాలని చెప్పారు. ఈ సందర్భంగా సిపిఐ ఎస్కేఎం కార్మిక సంఘం నాయకురాలు పద్మగారు మాట్లాడారు. తాము కూడా ఈ సంఘాలకు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ మా మద్దతు కూడా ఉంటుంది అని చెప్పారు. సంవత్సరాల నుంచి మేము ఈ పోరాటం చేస్తూనే ఉన్నాం. మరి అక్కడ ముందు కూడా ఆ కంపెనీ అక్కడున్న వానర్లు, అక్కడున్న గుమాస్తులను కూడా మేము అడిగాం. ఏమని అడిగినాం అంటే, మరి అన్న ఇది ఏం పెడుతుందంటే, మేము మరి రైస్ ప్యాడ్ పెడతాం, ఇక్కడ పామాయిల్ పెడతాం, ఇక్కడ అల్లనీరు పడగొట్టిన శక్తి కూడా దాదాపు మాకు రైతులు కూడా మోసం చేయడం ఏంటంటే దాదాపు 100 ఎకరాలు కూడా అల్లనీరు చెట్లు పెట్టింది వాస్తవం. మేము కూడా అల్లనీరు చెట్లు పెట్టడానికి కూడా నమ్ముకున్నాం. అది మోసం చేసి ఈరోజు కెమికల్ ఫ్యాక్టరీ తయారు చేసారు. అది అంతేకాకుండా 2 సంవత్సరాల నుంచి దాదాపు మేము కొట్లాడుతున్నాం, ధర్నాలు చేసాం 11 రోజులు. మరి ఆ మండలం కూడా తిరిగాము పాదయాత్ర. మరి ఇంతేకాక మీటింగ్ కూడా మైకల్ మండలం కూడా చేయగలిగాం 2 సంవత్సరాల కిందట, సంవత్సరం కిందట. మరి ఇప్పుడు దాదాపు ఏమంటే కొలిసిన 10 నెలల నుంచి దసరా ముందు నుంచి 2013 నుంచి స్టార్టింగ్ అయింది. బ్యాటరీ రన్నింగ్ల నడుస్తూ ఉంది. ఆ ఇసం అనేది కొలిసిన ఎట్లా వస్తుందంటే పుల్లటి వాసన. మృతిగా మనం కడితే గేదెలు పెడుతున్నప్పుడు మృతిగా పుల్లటి వాసన వస్తూ ఉంది. ఆ వాసనకు మహిళలు కూడా మరి తట్టుకోలేకపోతున్నారు. అన్న ఇంత వాసన వస్తుంది, మనం ఎలా బతకాలని కూడా అక్క వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ అన్న ఉన్నది కూడా చెప్పగలుగుతారు. ఏంటంటే వాసన దాదాపు మేము నిన్న మంతనగోడు, వెంకటపల్లె, బుడాంతండ, కమ్మనూరు, పాతసేడు, నరమండలం, చీసుకుంట మండలం, ఇవన్నీ మరికల్ మండలము, ధనవాడ మండలం, ఇవన్నీ మొత్తం ఆ మరికల్ మండలం పక్కన ఇబ్రహంపట్నం అని ఉంటుంది, ఈరపట్నం. అక్కడ రైతులు కూడా మేము కడపత్రం రాసుకుంటే అన్న మాకు 4 రోజులైంది స్టార్ట్ అయ్యి, మరి ఈర దోశ పెట్టాం, 10 ఎకరాలు కాపు కూడా రాలేదు, అందలేదు. అది మొత్తం చనిపోయిందన్న, తోట అసలు చేతిగా రాలేదు. దాదాపు మాకు 5 లక్షలు నష్టం వచ్చిందని అంటున్నారు వాళ్ళు. ఈ రోజు వస్తామన్నారు కానీ వాళ్ళకి ఇల్లు కాక రాలేదు. నేను ఫోన్ చేసిన అన్న మేము ఈసారి రాలేదు, మేము మళ్ళీ సారి వస్తామని కూడా మాట్లాడారు. ఇందకోటి గ్రామం ఎక్కలే భీమన్నాన్ని కూడా రైతు, ఆయన కూడా పనికి వస్తామని అన్నారు. అక్కడ కూడా వాసన వస్తుందన్న, మీ మాట వినలేదు, మీరు మత్తు చేసిరు, మత్తు తిరిగారు, మీ మాట మేము పట్టించుకోలేదని వాళ్ళు కూడా అంటా ఉన్నారు. ఇప్పుడు నేను కడపకాలు అనుకుంటే అక్కడ ఎస్ఐ కూడా మా గ్రామానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఫోన్ చేసి అన్న మీరు ఏందో మరి అక్కడ మీటింగ్ జరుగుతుందా తెలుసుకొని కబుర్ చేశాడు ఎస్ఐ. చేస్తే నేను అప్పుడే బండారు రత్న సార్కి నేను అప్పుడే ఫోన్ చేశాను. సార్ మరి ఇట్లా మేము కడపత్రం వస్తుంటే మీటింగ్ చేసిన వాళ్ళు తెలుస్తుందంటే ఏం కాదు నీకు పంచండి అని ధైర్యం ఇచ్చాడు. ఆ సార్ వల్లనే నేను 33 గ్రామాలు ఈ కడపత్రాలు పంచడం జరిగింది. మరి అంతే ధైర్యంతో ముందుకు చెప్తున్నాను. మరి అంతేకాకుండా ఇది మనకు బతకలేని పరిస్థితి ఉంది. ఎక్లాస్పూర్ గ్రామం, చిత్తూరు గ్రామం, నేను ఇప్పుడు చెప్పిన గ్రామాలను కూడా ఆన్యం తోట అయితే దాదాపు 5 లక్షలు 10 లక్షలు పండి ఒక రైతు 20 ఎకరాలు ఇచ్చిండు. దాదాపు 40 బస్తాలు కూడా లేదు. నిరుడు 10 ఎకరాలు ఇస్తే 110 బస్తాలు అయిందంట. ఈ రోజు 40 బస్తాలు కూడా అయితే లేదన్నా నేను అంటున్నా ఉన్నాడు ఎక్లాస్పూర్ గ్రామ రైతు. మరి ఇప్పుడు ఆంధ్రదేశం కూడా పక్క చుట్టూరు, ఆత్మకూరు, మరికల్ మండలం, ధనవాడ మండలం ఇవన్నీ తిరిగి చూస్తా ఉన్నారు రైతులు. అక్కడ పంటలు వస్తలే ఉన్నాయి, ఇవన్నీ ఆంధ్రాలు పోతున్నాయని అంటున్నారు. వాసన కూడా అయిపోతుంది. మొన్న నాకు ట్రాక్టర్ ఉంది, ఆ ఉపాధి పథకము
కోసము రైతులు కూలిపోతే ఆ చెరువులో మట్టి తీసుకోవడానికి రైతులు తీసుకుపోతా ఉన్నారు. నేను నా పొలం చేసుకున్నాను, మట్టి తీసుకెళ్ళిపోదాం 4 గంటలకు అక్కడికి వెళ్ళి లైన్లో పెట్టాలని తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మా బాబు నీవే తీసుకెళ్ళాను, నాకు ఈరోజు నీకు వెళ్ళాలని పోతే లైన్లో పెట్టాలని పోతే ఆ ట్రైనింగ్ పట్టుకుంటే మన బంకలాగా బెల్లం బంకలాగా ఆ ట్రైనింగ్కే వస్తుంటా ఉంది వంట చేతిలో అట్లా జరుగుతూ ఉంది. అంతేకాకుండా నిన్న శ్రీరామ కళ్యాణమని నిన్న శివాలయం దగ్గర మరి ఇది పందిరాకం చేస్తారు మన పెళ్లి దగ్గర కామగారు. ఆ కామగారు పట్టుకుంటే నిన్న బంక వచ్చిందంటే అందరూ అన్న బంకలాగా ఉంది, ఎక్కడెక్కడ నేను చేతులు ముద్దలాగా అంటుకుంటా వదులుతలేదు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకు ఇప్పుడు అర్థమైంది, మనం చెప్పినప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అందరూ మేల్కొంటా ఉన్నారు. మనం గట్టిగా నీకు పోరాటం చేస్తేనే అది పోతుందని కూడా నేను సిద్ధంగానే ధైర్యంగా ముందుకెళ్ళాలని కూడా మీ పేరు నా ఉద్యమంగా తెలియజేసుకుంటూ మొత్తం విషయాలు మాట్లాడారు. మనం ఉద్యమించటానికి, ఉద్యమాన్ని విస్తృతపరచటానికి ఏం చేయగలగాలి అన్నది మాత్రమే ఎక్కువ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ముందుగా ఇథనాల్ కంపెనీలు, వీటి వల్ల ఏర్పడుతున్న దుష్ప్రభావాలు, పర్యావరణంలో కలుగుతున్న నష్టాలు, వీటికి సంబంధించి ఈ కంపెనీలను రద్దు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం ఈ పాలసీని ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలి అని సిపిఐ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కూడా ప్రత్యక్షంగా కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ పోరాటంలో సిపిఐ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అన్ని జిల్లాలలో కూడా కొనసాగటానికి సిద్ధంగా ఉన్నామని నేను మీ అందరికీ తెలియజేస్తాను. జగిత్యాలకు సంబంధించి కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అందులో జగిత్యాలకు సంబంధించినటువంటి కొద్దిమంది పార్టీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అటెండ్ అవ్వటం జరిగింది. ఆ రోజు కూడా నేను అటెండ్ అయ్యాను హైదరాబాద్లోని. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా మేము దీని మీద ఆలోచిస్తాము, తెలియచేస్తాము అని జీవన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. సరే, మొన్నటి అనుభవం కూడా అరగోపాల్ గారు ఇప్పుడు చెప్పారు. సీఎం ఏమీ ఎగ్జాక్ట్గా స్పందించలేదు. నాకు కలుగుతున్న అభిప్రాయం ఏంటంటే, జగిత్యాలతో సహా అన్ని జిల్లాలలో ఎక్కడైతే పెట్టబోతా ఉన్నారో, ఎక్కడైతే ప్లాంట్ వచ్చి ఉందో, అంటే ప్రారంభం కాకపోయినప్పటికీ ఆయా జిల్లాలలో మనం ఎంతమంది ఇన్వాల్వ్ కాగలిగితే అంతమందితో రౌండ్ టేబుల్ సమావేశాల, లేకపోతే చిన్న చిన్న గ్రూప్ మీటింగ్ల ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఆయా జిల్లాల ప్రజల నుంచి దీనికి వ్యతిరేకంగా కార్యక్రమం తీసుకోవటానికి, ఆ సందర్భంగానే ఒక కమిటీ కూడా నిర్మాణం చేసుకోవటానికి ఆలోచన చేస్తే బాగుంటుంది అని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఇప్పుడు సూర్యాపేట నుంచి కూడా వచ్చారు, వారి అనుభవాలు కూడా విందాము. అట్లాగే అన్ని జిల్లాలలో కూడా చొరవ చేయటంలో సిపిఐ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా మా వంతు కృషిని మేము కొనసాగిస్తాము. రైతు సంఘాలన్నీ ఎస్కేఎంగా, సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడి వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కూడా కలిసి ఏర్పడినటువంటి ఆ సంఘం ద్వారా కూడా కేంద్ర పాలకులు రైతు, కార్మిక, కష్టజీవుల వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ఎట్లయితే పోరాటాన్ని కొనసాగిస్తున్నామో అందులో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా మాట్లాడి అందరి అభిప్రాయాన్ని తీసుకొని వాళ్ళ నుంచి కూడా ఆ రకమైన ఉద్యమాలలో పాల్గొనే విధంగా ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటాను, మాట్లాడటానికి ప్రయత్నిస్తాను, అందరి అభిప్రాయాలు సేకరించడానికి ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా నేను మీ ముందు ఉంచుతున్నాను నా అభిప్రాయాన్ని. అయితే రాజకీయ పార్టీలు అన్నీ కదలాల్సిన మేరకు కదలటం లేదు అన్నది వాస్తవమే అయినా మన ప్రయత్నాన్ని విడవకుండా కొనసాగిద్దాము. సిపిఐకి సంబంధించి నేను మొన్న నాకు కలిసినప్పుడు ఆ జిల్లా నాయకత్వం మాట్లాడాను. మాకు అంటే
ప్రత్యక్షంగా జరిగినటువంటి ఉద్యమాలలో మీరు వస్తున్నారని ఆ లోకల్ నాయకత్వాన్ని కూడా పంపించడం జరిగింది. మాతో ఎవరు మాట్లాడలేదు అని చెప్పారు. అందుకోసం వాళ్ళతో కూడా కలిసి మాట్లాడటానికి నేను కూడా టైం వస్తాను మీతో పాటు. రాఘవాచారి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడే కాదు, అన్ని జిల్లాలలో కూడా సిపిఐ నుంచి చొరవ పెంచటానికి, నాయకత్వాన్ని భాగస్వామ్యం చేయటానికి నా వంతు కృషి నేను చేస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ పోరాటాన్ని ఎట్లా ఉధృతం చేద్దాం, విస్తృతం చేద్దామన్న దాంట్లో మీ అందరితో పాటు నేను ఉంటాను అని నేను తెలియచేసుకుంటూ ముగిస్తాను.